90 రోజులు అయిపోయింది. మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా రవాణా అయింది ఒకటి. అలాగే ప్లాస్టిక్ బియ్యం కూడా అక్రమంగా రవాణా అయింది ఆ పోర్ట్ నుంచి. అవునవును సార్. అండ్ దానికి వినియోగించింది దగ్గర దగ్గర 1000 ట్రక్కులు. అన్ని లెక్కలు కూడా ఎలక్షన్స్ ముందర నాదెళ్ల మనోహర్ గారే స్వయంగా జనసేన మీ వాళ్ళు, ఎందుకంటే మీ వాళ్ళు మీ లోకల్ టీడీపీ లీడర్స్ అక్కడ ఆయనతో లాలూచి అయిపోయారు ఆల్రెడీ. ఎక్స్ఎమ్మెల్యే కూడా లాలూచి అయిపోయారు. సో అందరినీ కలుపుకొని వెళ్ళే గొప్ప మనస్తత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి, అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని వెళ్ళిపోతాడు ఆయన. ఆ, ఆయన అవినీతులు. సో అట్లా మీ వాళ్ళు కూడా చాలా ముచ్చటగా కలిసిపోయారు. సో వాళ్ళు నోరెత్తారు, కానీ జనసేన నోరెత్తి నిలదీస్తే ఆయన తొడలు కొట్టాడు, ఇంకా వేరే కొట్టి సవాళ్ళు ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు కూడా రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తాం, గుండా యాక్ట్ తీసుకొస్తాం. ఇవన్నీ ఏంటంటే మీరు సినిమాని ఆడియన్స్ గ్యాలరీలో వెళ్ళి కుర్చీలో కూర్చొని చూశారు, మీరు ఎక్కడ ఇన్వాల్వ్ గా తెలియగలవాళ్ళు మీ నాయకులు అంతా. వాళ్ళు జనరల్ గా గోదావరి వాళ్ళంటే తెలియగలవాళ్ళు, అందులో మీ నాయకులు మరీ తెలియదు. వాళ్ళు ఎక్కడ ఈ రోజు కూడా లోకల్ టీడీపీ లీడర్స్ ఈ స్కామ్ గురించి మాట్లాడారు. మీరు తిరుపతిలో ఉంటారు కాబట్టి మీకు ఈ విషయాలు తెలియవు. సో అంటే తెలిసినా పరిమితంగా తెలుస్తాయి. ఈ అండర్స్టాండింగ్ ని, ఈ నెక్సస్ ని బ్రేక్ చేస్తారని నారాయణ మనోహర్ గారి మీద అందరూ హోప్ పెట్టుకుంటే 90 రోజులు అయిపోయింది. రేపు 15వ తారీఖు 100 రోజులు శత దినోత్సవం జరుపుతుంది కూటమి ప్రభుత్వం. మీరు అంత పెద్ద లార్జెస్ట్ స్కామ్ ని అనర్త్ చేయకపోతే యువర్ రెప్యుటేషన్ విల్ బి ఎట్ స్టేక్. మీరు లే- మీ లే- మీ మీ ప్రభుత్వ ప్రతిష్ట లే- మసక బారిపోతుంది. దానికి మీరు వాస్తవం సిద్ధం సార్, లేదు. వాస్తవం మసక బారాలని మీరు కోరుకుంటారు. వాస్తవం. మీరు మీరు చెప్పింది వాస్తవం, అక్షరాల సత్యం. అది ఖచ్చితంగా మనం చేసి అతను దోషిగా, ఆ, మనం దోషికి శిక్షించాల్సినటువంటి పరిస్థితి అయితే 100% ఉంది. పవన్ కళ్యాణ్ గారినే కాదు సార్, అతను మా తల్లి లాంటి మా తల్లి లాంటి భువనేశ్వరమ్మను కూడా నానా మాటలు మాట్లాడినాడు ఆ విధవ. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. ఇవన్నీ వ్యక్తిగతంగా అతను ఈ విధంగా మాట్లాడినాడు అనేదే కాకుండా, అతను ఒక పనికి మాలిన పని చేస్తూ ఇక్కడ ఏదైతే మ్, ఆ, రేషన్ కార్డు దారులకి, నిరుపేదలకి సప్లై కావాల్సినటువంటి బియ్యాన్ని దారి మళ్లించి విదేశాలకి సప్లై చేస్తున్నారు అనేసి అప్పుడే, ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మెట్రిక్ టన్నులు ఇష్టం వచ్చినట్టు తరలిస్తున్నారని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేయడం అప్పుడు జరిగింది. దాని తర్వాత ఆ ఆరోపణల్ని నిజం చేస్తూ నాదేళ్ల మనోహర్ గారు రెడ్ హ్యాండెడ్ గా అతను ఎంత ఆ, బియ్యాన్ని, మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆ, పంపించాడు అనేది కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. అప్పుడే సంతోషించాం మేమందరూ కూడా, ఈ దొంగకి శిక్ష పడాలి అని చెప్పి. కొంత లేట్ అయింది మాట వాస్తవం. ఈ మీకు నేను ఈ మన ఛానల్ ద్వారా మీకు మాటిస్తున్నాను సార్. కరెక్ట్ గా ఈ వరదలు ఏదైతే ఉన్నాయో ఇవి సర్దు మరిగిన తర్వాత నాకు తెలిసి 1 వీక్ 10 డేస్, 10 to 15 డేస్ పట్టచ్చు. ఈ 10 to 15 డేస్ తర్వాత దీని మీద పూర్తిగా చర్చ జరగాలి. చర్చ జరిగి ఎవరైతే ఆ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో అతను తిన్నటువంటి పంది కుక్కు తిన్నటువంటి బియ్యాన్ని కక్కించాలి. అతను తిన్నటువంటి డబ్బు వెలికి తీసి పేద ప్రజలకు పంచేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీన్ని పతాక స్థాయి శీర్షిక వరకు సోషల్ మీడియాలో అయితే వీలైతే సోషల్ మీడియా, ఛానళ్ళ ద్వారా అయితే ఛానల్ ద్వారా వీటన్నిటినీ కూడా ప్రజలను అవేర్నెస్ తీసుకొచ్చి, ఎవరైతే కాకినాడలో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వైసీపీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ మాజీ ఎమ్మెల్యేతో లాలూచిపడ్డటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరి మీద కూడా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారి దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే దొంగకి శిక్ష పడేంత వరకు, శిక్షతోనే కాదు, శిక్ష పడుతూ అతను ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే దొంగలించి డబ్బులు సంపాదించుకుని తిన్నాడో ఇవన్నిటిని కూడా కక్కించే అంతవరకు వదిలే ప్రసక్తి లేదు సార్. రైట్ నాయుడు గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఆ, చంద్రబాబు గారు చాలా ఆ, ఏది ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు, రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిన్నటికి నిన్న ట్రైన్ ట్రాక్ మీద నుంచి వెళ్తుంటే ఆ పక్కనే ఆయన ఉన్నారు. ప్లానింగ్ ఉండాలి కదండి. సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఒకవేళ ఆయనకి అవగాహన లేకపోతే అవగాహన కల్పించాల్సింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు, ఎన్ఎస్డి ఉన్నారు, ఆయనకి బ్లాక్ క్యాట్ ఉన్నారు.
ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలి, ముఖ్యమంత్రి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది చెప్పాలి. ట్రాక్ మీద పక్కన జస్ట్ నేను చూపిస్తున్నాను, ఇలా రైలు వెళ్తుంటే పక్కన ఇలా నుంచున్నాను. ఒక ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రతా రక్షణ విషయంలో ఎక్కడ జరిగిందండి ఈ ఫెయిల్యూర్? సార్ ఇది నిన్న మనం వీడియో తీసినప్పుడు నాకు కూడా గుండెకాయ. మనం చూస్తున్న మనకే ఇంత ఫ్రైటన్ అయితే 75 ఏళ్ల వయసులో ఆయన ఎంత అంటే మనం ఫిజికల్ కండిషన్ కూడా చూడాలి. ఆయన తట్టుకొని నిలబడగలడు కాబట్టి, మహానుభావుడు కాబట్టి తట్టుకొని నిలబడ్డారు. నాకు కూడా మామూలుగా అయితే కొంచెం భయపడే వాళ్ళైతే బాగా ఫ్రైటన్ అయిపోతారు, జంప్ చేస్తారు. ఆయన స్థితప్రజ్ఞుడు కాబట్టి తట్టుకున్నాడు. నాకు కూడా ఏమైపోతుందండి సెక్యూరిటీ? బోర్డు దగ్గర ఇట్లా జరిగింది. నేను ఐ సస్పెక్ట్ సమ్ కాన్స్పిరసీ అండి, ఆయన ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ముఖ్యమంత్రిని సెక్యూరిటీ విషయంలో. లేదు సార్, అది నాకు కూడా కొంచెం ఆ వీడియో చూసిన వెంటనే నాకు కూడా చాలా ఆవేదన బాధ కలిగింది. మీరు అన్నట్టు ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో, ఇప్పుడు ఒకవేళ ఆయన సడన్ గా నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం, ఆయన ప్రజల మీద ప్రేమ, చెప్పాలండి, బుడిమేరు చెప్పాలి, సెక్యూరిటీ బుడిమేరు చెప్పాలి. అదే బుడిమేరు వరద పూర్తిగా ఇక్కడికి వెళ్తే చూడొచ్చు అని సడన్ గా ఒకవేళ నిర్ణయం తీసుకొని ఆడికి వెళ్ళాలనుకున్నా కూడా పక్కన ఉన్నటువంటి అధికారులు కానీ సెక్యూరిటీ అధికారులు కానీ వారించాల. సార్ కొంతసేపు ఉన్నాను సార్, ఈ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుంటాం, లేదంటే ఈ ట్రాక్ మీద పోవడం ప్రమాదకరం, తెలుసుకున్న తర్వాత ఆ టైమింగ్ బట్టి వెళ్దాం సార్ అని చెప్పి ఖచ్చితంగా ఆయన వెళ్ళాలంటే కూడా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ గా సెక్యూరిటీ ఆఫీసర్ ఒప్పుకోకపోతే ఆయన వెళ్ళేదానికి కుదరదు. ఆయన మీద ఆయన ఎంత ఆయన సొంత నిర్ణయాలు ఉన్నా కూడా సెక్యూరిటీ ఆఫీసర్ ఏమి చెప్తే అది పాటించాల్సింది తప్పదు.